సో ఫార్మ్స్ అనేది నార్మల్గా యాంగులర్ స్పెసిఫిక్ టాపిక్ కాదు. సో ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ టాపిక్. సో ఎనీ వెబ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ వచ్చేసి జావాలో బిల్డ్ చేసిన, .NETలో బిల్డ్ చేసిన, పిహెచ్పిలో కానీ, రియాక్ట్, యాంగులర్, ఎందులో మనం వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసినా కానీ యూజర్ నుంచి మనం డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడానికి మనం ఫార్మ్స్ అనేవి వాడతాం. ఇప్పుడు నార్మల్గా మనం ఏంటన్నా గవర్నమెంట్ ఏంటి గవర్నమెంట్కి వెళ్ళి మనం ఏమన్నా అప్లై చేయాలన్నా కానీ మనం ఏంటి ఫిజికల్ ఫార్మ్స్ వాడతాం కదా. మనకి డిజిటల్ అప్లికేషన్స్లోకి వచ్చేసరికి ఇవి డిజిటల్ ఫార్మ్స్ అనమాట. వీటిని ఏంటి మనం యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ మనం పేపర్స్, ఫిజికల్గా పేపర్స్ వాడతాం కదా. డిజిటల్గా ఈ ఫార్మ్స్లో మనం ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ వాడతాం. మనకి సింపుల్ డేటా తీసుకోవడానికి ఇన్పుట్, రిస్ట్రిక్టెడ్ డేటా తీసుకోవడానికి సెలెక్ట్ బాక్సెస్, నెక్స్ట్ ఆప్షన్స్ తీసుకోవడానికి రేడియో బటన్స్, చెక్ బాక్సెస్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ కంట్రోల్స్ వాడతాం. ఆ కంట్రోల్స్ అన్నిటినీ మనం ఓవరాల్గా మేనేజ్ చేయడానికి ఫార్మ్స్లో పెడతాం అనమాట. ఇక్కడ చూస్తే మనకి అప్లికేషన్స్ యూజ్ ఫార్మ్స్ టు ఎనేబుల్ యూజర్ టు లాగిన్, టు అప్డేట్ ఏ ప్రొఫైల్, to enter sensitive information and to perform many other data entry tasks. ఓకే, ఫార్మ్స్ అనేవి మనకి యూజర్ నుంచి డేటా కలెక్ట్ చేయడానికి వాడతాము. ఆ డేటా కలెక్ట్ చేశాక మనం డిఫరెంట్ పర్పస్కి మనం వాడుకోవచ్చు. లాగిన్లో చూసామనుకో, అతను కరెక్ట్ పర్సనా కాదా అని వెరిఫై చేయడానికి, యూజర్ నేమ్, పాస్వర్డ్ కలెక్ట్ చేయడానికి లాగిన్ ఫామ్ వాడతాం. ప్రొఫైల్, అప్డేట్ ప్రొఫైల్ ఆర్ క్రియేట్ ప్రొఫైల్ అంటే మన సిస్టంలో ఒక యూజర్కి అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆ ప్రొఫైల్ ఫామ్స్ అనేవి వాడతాం. అందులో వాళ్ళు డిఫరెంట్ రిక్వైర్డ్ డేటా ఎంటర్ చేసి వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే రకరకాల పర్పస్ కోసం మనం ఈ ఫామ్స్ వాడతాం. ఓకే, మెయిన్ మోటివ్ వచ్చేసి టు కలెక్ట్ ది డేటా. దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో అనేది ఆ వెబ్సైట్ వాళ్ళ ఫంక్షనాలిటీ సంబంధించి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి మరి అన్నిట్లో ఫామ్స్ సేమే కదా. యాంగులర్లో కూడా మనకి ఫామ్స్ సిమిలర్గానే ఉంటాయి. ఇక్కడ స్పెషల్గా ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఎలాగైతే యాంగులర్ వచ్చేసి కాంపోనెంట్కి, నెక్స్ట్ మాడ్యూల్స్కి, నెక్స్ట్ డైరెక్టివ్స్కి, నెక్స్ట్ పైప్స్ అని ఇట్లా డిఫరెంట్ ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ మీద ఎడిషనల్ ఫంక్షనాలిటీ ఎలాగైతే అప్లై చేస్తుందో యాంగులర్, ఫామ్స్కి కూడా మనం హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫామ్సే వాడతాం. ఓకే, యాంగులర్ ఏం చేస్తుంది, ఆ ఫామ్స్కి ఎడిషనల్ ఫంక్షనాలిటీ యాడ్ చేసి మనకి యూసేజ్ అనేది యాంగులర్లో సింపుల్గా ఉంటుంది అనమాట. సింప్లిఫై చేసి ఇస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఫామ్స్ వచ్చి ఉండాలి. అవి రాకపోయినా ఇది పెద్ద అంటే కాంప్లెక్స్ టాపిక్ ఏం కాదు. జస్ట్ ఒక ఫామ్ ట్యాగ్ పెట్టేసి మనం వాడుకుంటాం. ఓకే, దీంట్లో హెచ్టిఎంఎల్ ఫామ్స్ మీద యాంగులర్ అడిషనల్ ఫంక్షనాలిటీ యాడ్ చేసి ఇస్తుంది అంతే ఇది. ఇక్కడ వచ్చేసరికి మనకి యాంగులర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ అంటే ఏం లేదు. యాంగులర్ ఏదైతే ఫంక్షనాలిటీ యాడ్ చేస్తుంది అన్నామో, యాంగులర్ వచ్చేసి 2 డిఫరెంట్ అప్రోచెస్ ఇచ్చింది యాంగులర్లో. ఓకే, నార్మల్ హెచ్టిఎంఎల్లో ఫామ్స్ అనేది ఒకటే కాన్సెప్ట్. యాంగులర్లోకి వచ్చేసరికి 2 డిఫరెంట్ అప్రోచెస్ ఇచ్చింది యాంగులర్. ఓకే, Angular provides 2 different approaches to handling user input through forms. First one వచ్చేసి reactive, second one వచ్చేసి template driven. Okay, first one వచ్చేసి reactive forms, second one వచ్చేసి template driven forms అన్నమాట. నార్మల్గా మనకి ఎక్కువ రియల్ టైంలో రియాక్టివ్ ఫామ్సే వాడుతూ ఉంటాం. పెద్ద కాంప్లెక్స్ ఫామ్స్కి కానీ, కాంప్లెక్స్ అప్లికేషన్స్కి కానీ రియాక్టివ్ ఫామ్సే ఎక్కువ వాడతాము. చిన్నవి ఏంటంటే సర్చ్ బాక్స్ పెట్టుకోవడానికి 1, 2 ఇట్లా చిన్న కంట్రోల్స్ ఉండే ఫామ్స్ కోసం మనం టెంప్లేట్ డ్రివెన్ ఫామ్స్ వాడుతూ ఉంటాం. ఆ చిన్న వాటి కోసం మనం రియాక్టివ్ ఫామ్స్ వాడకూడదా అంటే వాడచ్చు, నో ఇష్యూ. ఓకే, ఈ చిన్నదానికి మనకి మళ్ళీ ఫామ్ డిఫైన్ చేసి ఇవన్నీ ఎందుకని టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ కూడా వాడుకోవచ్చు. సెకండ్ పాయింట్ చూస్తే బోత్ క్యాప్చర్ యూజర్ ఇన్పుట్ ఈవెంట్స్ ఫ్రమ్ ది HTML వ్యూ. Validate the user input, create a form model and data model to update, and provide a way to track changes. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి
సో ఏ ఫామ్ రియాక్టివ్ కానీ టెంప్లెట్ డ్రివెన్ కానీ ఏ రకంగా మనం యాంగులర్లో ఫామ్స్ ఇంప్లిమెంట్ చేసినా కానీ సో మనకేం కావాలి, యూజర్ డేటా ఎంటర్ చేశాక ఆ డేటా కరెక్టా కాదా అనేది వ్యాలిడేట్ చేసుకోవడానికి మనకు ఒక అప్రోచ్ కావాలి. ఓకే, సో వ్యాలిడేటింగ్ ది యూజర్ ఇన్పుట్. నెక్స్ట్ ఆ యూజర్ ఇన్పుట్ని వ్యాలిడేట్ చేశాక సో ఆ డేటాని మనం ప్రాపర్ మోడల్ ఫార్మాట్లో తీసుకోగలగాలి. ఓకే, సో ఈ మోడల్ ఫామ్లో తీసుకోగలిగి నెక్స్ట్ దాన్ని మనం నిన్న ఏదైతే హెచ్టిటిపి కాల్స్ యూజ్ చేసామో ఆ కాల్స్ త్రూ ఏపీఐస్కి పంపిస్తే ఆ ఏపీఐస్ డేటాబేస్లో సేవ్ చేసి మనకి రెస్పాన్స్ సక్సెస్సా ఫెయిల్యూరా అని రెస్పాన్స్ ఇస్తుంది కదా. సో అట్లా మనం డేటాని క్యాప్చర్ చేయడానికి మనకి మోడల్స్ అనేవి కావాలి. సో ఇంతకుముందు ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయడానికి ప్రొడక్ట్ మోడల్ అని వాడాము. సో అట్లా మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక కాన్సెప్ట్ మనం డిస్ప్లే చేయడానికి దాని రిలేటెడ్ మోడల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ చేంజెస్ని ట్రాక్ చేయడానికి సో ఇప్పుడు సపోజ్ మనం యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఒక శాంపుల్ చేస్తున్నాం. ఓకే, యూజర్ క్రియేషన్లో టెక్స్ట్ బాక్స్లో అతను యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే మనం ఏపీఐతో చెక్ చేసుకొని యూజర్ నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఆన్ టెక్స్ట్ బాక్స్ చేంజెస్లో రాయాలి. సో అట్లా ఆ కంట్రోల్ వాల్యూ చేంజ్ ట్రాకింగ్ అనేది కూడా మనకి యాంగులర్లో సో నీట్గా ప్రొవైడ్ చేశారు. అవన్నీ చూద్దాం మనం. ఓకే, సో ఈ రెండు అప్రోచెస్లో రియాక్టివ్ అండ్ టెంప్లెట్ డ్రివెన్ అప్రోచెస్లో ఫస్ట్ మనం రియాక్టివ్ ఫార్మ్స్ చూద్దాము. ఓకే, రియాక్టివ్ ఫార్మ్స్ వచ్చేసరికి సో రియాక్టివ్ ఫార్మ్స్ ఇన్ యాంగులర్ ఆర్ మోడల్ డ్రివెన్ అప్రోచ్. ఓకే, సో ఇక్కడ మోడల్ డ్రివెన్ అప్రోచ్ అంటే ఇందులో మనం ఫామ్ క్రియేట్ చేసినప్పుడే ఇన్బిల్ట్ మోడల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, టు బిల్డ్ సో reactive forms in Angular are model driven approach to building forms that uses an explicit and synchronous model in the component class to manage form state. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సో ఒక ఫామ్ క్రియేట్ చేయగానే యాంగులర్లో ఒక ఫామ్ క్రియేట్ చేయగానే సో అందులో మనకి ఏమేం ఫీల్డ్స్ ఉంటాయో అందులో రాస్తాం. సో మనం అక్కడ రాసే ఫీల్డ్సే మనకి మోడల్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మనం సపరేట్గా మళ్ళీ మోడల్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫామే మనకి మోడల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ సింక్రోనస్ మోడల్ ఇన్ ది కాంపోనెంట్ క్లాస్ టు మేనేజ్ ఫామ్ స్టేట్. అంటే సింక్రోనస్ ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనకి ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఇన్బిల్ట్గా మోడల్ క్రియేట్ అవుద్ది అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి యాంగులర్లో 2-way బైండింగ్ ఉంది కదా. సో అంటే ఫామ్లో ఏ కంట్రోల్ అప్డేట్ చేసినా కానీ ఈ మోడల్ అప్డేట్ అవ్వాలి. మోడల్ అప్డేట్ చేస్తే ఫామ్ కంట్రోల్ అప్డేట్ అవ్వాలి. సో ఈ రెండింటి మధ్య సింక్ అనేది సింక్రోనస్ అసింక్రోనస్ టూ డిఫరెంట్ టైప్స్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు యాంగులర్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే సింక్రోనస్ మోడల్ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే సింక్రోనస్ అంటే సో ఇది దేనికోసం వెయిట్ చేయదు. ఫస్ట్ ప్రయారిటీ ఈ మోడల్ అప్డేట్ అయితే వ్యూని అప్డేట్ చేయడం, వ్యూ అప్డేట్ అయితే మోడల్ని అప్డేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఫామ్స్లో. సో దానివల్ల ఏమవుతుందంటే వ్యూ అప్డేట్ అవ్వగానే ఇమీడియట్గా మనకి టైప్ స్క్రిప్ట్ ఫైల్లో కూడా అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది. ఓకే, అందుకని ఇవి సింక్రోనస్ అనమాట. సో అప్పుడు మనం ఫామ్ స్టేట్ అనేది కరెక్ట్గా రీడ్ చేయగలుగుతాం. సో అదే అసింక్రోనస్ అనుకో సో అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో అది కొంచెం డిలే తర్వాత చేస్తుంది కదా. సో అప్పుడేంటి మనకి ఈ ఫామ్ స్టేట్ అనేది మనం రీడ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు. అందుకని ఈ రియాక్టివ్ ఫామ్స్లో సింక్రోనస్ స్టేట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, అంటే సింక్రోనస్ మోడల్ అప్డేట్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకి వ్యాలిడేషన్స్ ఇన్బిల్ట్ వస్తాయి. సో డేటా బైండింగ్ కూడా ఇన్బిల్ట్ వస్తుంది. Reactive forms are often preferred for complex forms due to their flexibility, easy of testing and powerful validation capabilities. Okay, ఈ రియాక్టివ్ ఫార్మ్స్ అనేది యూజ్ చేసి మనం సో ఇన్బిల్ట్ వ్యాలిడేషన్స్ వాడుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే పెద్ద బిగ్గర్ ఫార్మ్స్, ఒక ఫామ్ 100 ఫీల్డ్స్ తోటి ఒక ఫామ్, నెక్స్ట్ 50 ఫీల్డ్స్ తోటి ఇట్లా కాంప్లెక్స్ ఫార్మ్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే సో నెక్స్ట్ ఒక ఫామ్ లోపల ఇంకో ఫాము ఇట్లా రకరకాల మనకి కాంప్లెక్స్ ఫామ్స్ బిల్డ్ చేసేటప్పుడు యాంగులర్లో రియాక్టివ్ ఫామ్స్ యూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో మనం అది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, టెంప్లెట్ డ్రివెన్ ఎంత కష్టంగా ఉంటుంది, రియాక్టివ్ ఫామ్స్ ఎంత ఈజీగా ఉంటుందో చూడొచ్చు మనం. ఓకే, అండ్ పవర్ఫుల్ వ్యాలిడేషన్ క్యాపబిలిటీస్. సో టెంప్లెట్ డ్రివెన్ అప్రోచ్లో వచ్చేసరికి మనం HTML ప్రొవైడెడ్ డిఫాల్ట్ వ్యాలిడేషన్సే వాడుకోవాలి. ఓకే, సపరేట్ వ్యాలిడేషన్స్ అంటే రావు. సో కానీ ఇక్కడ రియాక్టివ్ ఫామ్స్లో వచ్చేసరికి సో మనకి ఇన్బిల్ట్ వ్యాలిడేషన్స్ వస్తాయి. ఓకే, సో రేంజ్ వ్యాలిడేటరు, మినిమం మ్యాక్సిమం వాల్యూస్ వ్యాలిడేటరు,
రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్, ఇట్లా ఇవన్నీ ఇన్బిల్ట్ వస్తాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ మనం రియాక్టివ్ ఫామ్స్లో ఇన్బిల్ట్ వ్యాలిడేషన్స్, సో నెక్స్ట్ లెవెల్లో మనం వాడుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ వచ్చేసరికి కోర్ కాంపోనెంట్స్ ఇన్ రియాక్టివ్ ఫార్మ్స్. సో రియాక్టివ్ ఫార్మ్స్లో మనం నేర్చుకోవాల్సిన కోర్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫార్మ్ కంట్రోల్. ఫస్ట్ థింగ్ ఫార్మ్ కంట్రోల్ అనమాట. ఫార్మ్ కంట్రోల్ అంటే ఏంటి, మనం ఫామ్లో యూజ్ చేసే ఒక్కొక్క కంట్రోల్ని ఈ ఫార్మ్ కంట్రోల్ క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఫార్మ్ కంట్రోల్ రిప్రజెంట్స్ ఎ సింగిల్ ఫార్మ్ ఇన్పుట్ కంట్రోల్ అండ్ మేనేజెస్ ఇట్స్ వాల్యూ, వ్యాలిడేషన్ స్టేటస్ అండ్ చేంజెస్. ఓకే, సో మనం ఫామ్లో ఒక కంట్రోల్ని ఈ ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యూజ్ చేస్తాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ తోటి మనం వ్యాలిడేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు, వాల్యూ చేంజ్ ట్రాక్ చేసుకోవచ్చు, సో వాల్యూ అప్డేషన్ ఇవన్నీ ఈ ఫామ్ కంట్రోల్తోనే చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ మనకి ఫామ్ గ్రూప్ అనేది ఏంటి అంటే, సో మనం వన్స్ ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేస్తాం కదా, ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేశాక సో సపోజ్ మన ఫామ్లో ఒక 10 కంట్రోల్స్ ఉన్నాయనుకో, ఆ 10 కంట్రోల్స్ అన్నిటినీ ఒక గ్రూప్గా చేసుకోవడానికి ఫామ్ గ్రూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఫామ్ గ్రూప్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్గా గ్రూప్ యూజ్ చేసి అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క కంట్రోల్ని అప్డేట్ చేయక్కర్లా. సో ఇప్పుడు మనకు వ్యాలిడేషన్ చెక్ చేయాలనుకో, 10 కంట్రోల్స్ ఉన్నప్పుడు 10 కంట్రోల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క కంట్రోల్ వ్యాలిడా కాదా అనేది చెక్ చేయాలి. అదే మనం గ్రూప్లో పెట్టుకున్నాం అనుకో, ఆ కంట్రోల్స్ 10 కంట్రోల్స్ని గ్రూప్లో పెట్టుకుంటే ఫామ్ గ్రూప్ అనేది వ్యాలిడా కాదా అని చెక్ చేస్తే సరిపోద్ది. అది ఇంటర్నల్గా అన్ని కంట్రోల్స్ని అదే చెక్ చేసుకుంటుంది. ఓకే, సో అట్లా మనకి డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ ఫామ్ గ్రూప్ అనేది మనం ఫామ్ కంట్రోల్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఏ కలెక్షన్ ఆఫ్ ఫామ్ కంట్రోల్ ఇన్స్టెన్సెస్ used to group related form controls together. It's used to manage the overall form. Next, form array. Form array అనేది so manages an array of form control or form group instances which is useful for dynamic list of form fields. ఇప్పుడు మనకి కొన్ని కేసెస్లో ఏమవుతుంది, సో అడ్రస్ యాడ్ చేసేటప్పుడు సో మనకి ఫస్ట్ ఫామ్లో ఏంటి, ఫస్ట్ అడ్రస్ 1 యాడ్ చేయడానికి మనకి డిఫాల్ట్ టెక్స్ట్ బాక్స్ కంట్రోల్స్ ఇస్తారు. సో నెక్స్ట్ అడిషనల్గా ఏమన్నా మనం డేటా యాడ్ చేయాలి అంటే సో ప్లస్ అనే ఒక సింబల్ ఇస్తారు, అది నొక్కితే డైనమిక్గా టెక్స్ట్ బాక్స్లు యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ డైనమిక్గా టెక్స్ట్ బాక్స్లు యాడ్ అయ్యే ఫంక్షనాలిటీ చేయడానికి ఈ ఫార్మ్స్ అరేని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, టెక్స్ట్ బాక్స్లనే కాదు ఏ కంట్రోల్స్ అయినా డైనమిక్గా మనకి ఫామ్కి కంట్రోల్స్ యాడ్ చేయడానికి ఈ ఫార్మ్స్ అరే అనేది వాడతాం. ఓకే, సో ఈ 3 అనేవి మనం యూజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ పాయింట్లో ఏమనుకున్నాం, ఫామ్ కంట్రోల్ ఫామ్ గ్రూప్లో. సో ఈ ఫామ్ కంట్రోల్ మనం యూజ్ చేయాలి అంటే ఆ ఫామ్ కంట్రోల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో అట్లా కాకుండా మనం ప్రతిదానికి ఇప్పుడు 50 కంట్రోల్స్ ఉన్నాయనుకో, 50 టైమ్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా ఫామ్ కంట్రోల్ అనే దానికి. సో అట్లా ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సో మనకి ఫామ్ బిల్డర్ యూజ్ చేసి జస్ట్ మనం నేమ్స్ ఇస్తే ఆబ్జెక్ట్ అదే బిల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫామ్ బిల్డర్ అనేది ఆల్టర్నేటివ్ టు ఫామ్ కంట్రోల్ ఫామ్ గ్రూప్ అనమాట. ఓకే, సో ఈ ఫామ్ బిల్డర్ అయినా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఫామ్ కంట్రోల్ గ్రూప్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు ఒకటి యూజ్ చేస్తే ఇంకోటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం ఇప్పుడు శాంపుల్ చేద్దాము. సో ఈ ప్రోడక్ట్ మాడ్యూల్లోకి వచ్చేసరికి మనం ఇప్పటివరకు ఏం చేసాము, ప్రోడక్ట్ లిస్ట్ చూపించడమే చేసాం. ఇప్పుడు ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం చూద్దాం. సో న్యూ ఫోల్డర్, యాడ్ ఆర్ అప్డేట్. సో ప్రోడక్ట్ యాడ్ చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి మనం ఈ ఫోల్డర్ వాడదాం. సో ng generate component product add.
ng generate component product update. ఓకే, సో మనం 2 కాంపోనెంట్స్ జనరేట్ చేసాము. సో దీనిలో మనం ప్రోడక్ట్ యాడ్ చేయడానికి అప్డేట్ చేయడానికి 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి సో ఇవి ఎందులో యాడ్ అయినాయి ఇక్కడ చూడండి. సో ప్రోడక్ట్ మాడ్యూల్ అనేది మాడిఫై అయింది. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఫోల్డర్లో 1 మాడ్యూల్ ఉంది కాబట్టి ఆ మాడ్యూల్ కన్సిడర్ చేసి సో ఆ మాడ్యూల్లో యాడ్ చేసింది. ఏవి డిక్లరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ప్రోడక్ట్ యాడ్ అప్డేట్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యాడ్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనం గ్రూప్ కాకుండా ఫార్మ్స్ కంట్రోల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ ఈక్వల్ టు సో న్యూ ఫార్మ్ కంట్రోల్. సో న్యూ ఫార్మ్ కంట్రోల్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఒక ఫార్మ్ కంట్రోల్ అనేది క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా. సో ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది నేను డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు HTML. సో HTMLలోకి వెళ్ళేసి సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఫార్మ్ ట్యాగ్. సో ఇందులో వచ్చేసి నేను ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ అనేది మనకి ఫార్మ్ కంట్రోల్. సో ఇక్కడ ఇది ఏమంటుంది, ఎర్రర్ వస్తుంది, కెనాట్ బైండ్ ఫార్మ్ కంట్రోల్ సిన్స్ ఇట్స్ నాట్ ఏ నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్పుట్. సో ఇది ఎందుకు వస్తుంది చెప్పండి. ఇది సేమ్ నేమ్ ఉందా? సో ఇట్స్ నాట్ ఏ నోన్ ప్రాపర్టీ. ఇట్స్ నాట్ ఏ నోన్ ప్రాపర్టీ అంటే మాడ్యూల్ ఇంపోర్ట్స్ మిస్ అయినట్టు. ఓకే, మాడ్యూల్ ఇంపోర్ట్స్ మిస్ అయినట్టు. నాట్ ఏ నోన్ ప్రాపర్టీ అంటే ఇదేంటో నాకు తెలియదు అంటుంది. తెలియదు అన్నప్పుడు ఏంటి, మనం ఏవో ఇంపోర్ట్స్ మిస్ అయినట్టే. ఓకే, యా, సో మనకి 2 ఫార్మ్స్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ 2 ఫార్మ్ మాడ్యూల్స్ ఏంటివి, ఒకటి ఫార్మ్స్ మాడ్యూల్, ఇంకోటి రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ప్రెజెంటేషన్లో చూసినట్టు ఫార్మ్స్ మాడ్యూల్ ఒకటి, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ ఒకటి అనేది 2 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ అంటే రియాక్టివ్ టెంప్లెట్స్ కోసము, నార్మల్ ఫార్మ్స్ మాడ్యూల్ అంటే టెంప్లెట్ డ్రివెన్ వాటి కోసం. ఓకే, ఇట్లా 2 ఫార్మ్స్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, సో ఈ ఇంపోర్ట్స్లో వచ్చేసరికి ఇంపోర్ట్స్ ఇక్కడ ఉంది. సో ఈ ఇంపోర్ట్స్లో వచ్చేసరికి మనకి ఫార్మ్స్ మాడ్యూల్, రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ కావాలి. ఓకే, షేడ్ మాడ్యూల్ ఆల్రెడీ ఉంది కదా. షేడ్ మాడ్యూల్లోకి వెళ్దాం. షేడ్ మాడ్యూల్లో ఇక్కడ ఫార్మ్స్ మాడ్యూల్ ఉంది కానీ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ లేదు, అందుకని ఇది ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్స్లో పెడితే సరిపోతుందా? సరిపోతుంది. ప్రొడక్ట్ మాడ్యూల్లో మళ్ళీ ఇంపోర్ట్ చేయక్కర్లేదా? సో ఇక్కడ ఇది షేడ్ మాడ్యూల్ ఎక్స్పోర్ట్స్. షేడ్ మాడ్యూల్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి ప్రొడక్ట్ మాడ్యూల్లో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి కదా. వచ్చేస్తాయి. సో మళ్ళీ మనం ఇక్కడ ఇంపోర్ట్స్ లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ఎక్స్పోర్ట్స్ లో పెడితే ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని మనకు అక్కడ వచ్చేస్తాయి. సో ఇక్కడ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాము, ఎక్స్పోర్ట్ చేసాము. సో ఇక్కడ పెట్టాము. సో మనం అట్లా నీకు ఆ ఎర్రర్ దగ్గర ఓవరైజ్ చేస్తే నీకు ఎర్రర్ చూపిస్తుంది కదా, అక్కడ ఇంపోర్ట్ డైరెక్ట్ ఫిక్స్ దగ్గర. అంటే ఇంపోర్ట్ అని డైరెక్ట్ గా రావాలి అంటే సో అది మనం ఏ మాడ్యూల్ నుంచి, ఇప్పుడు మనం షేడ్ మాడ్యూల్లో పెట్టాం కదా, మన ఆర్కిటెక్చర్ వేరుంది. అంటే ప్రతి ప్రాజెక్ట్ కి మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు స్ట్రక్చర్. సో ఇప్పుడు అది ఇంపోర్ట్ హెల్ప్ ఇచ్చింది అనుకో, అది ఫార్మ్స్ మాడ్యూల్ యాడ్ చేయాలా, షేడ్ మాడ్యూల్ యాడ్ చేయాలా, రూట్ మాడ్యూల్ యాడ్ చేయాలా దానికి తెలియదు కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఎర్రర్ పోయింది. సో మనం ఏం చేసాము,
రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ యాడ్ చేసాము. సో మనకి ఇప్పుడు ఇది నోన్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫామ్ కంట్రోల్ ఉంది కదా, సో ఈ ఫామ్ కంట్రోల్లో మనం డేటా అప్డేట్ చేస్తే సో మనకి ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫామ్లోకి వెళ్ళేసి మనం ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి కదా. ఫామ్ సబ్మిట్ చేయాలి అంటే మనం ఒక బటన్ రాసుకోవాలి కదా. సో లెస్ దాన్ ఇన్పుట్ టైప్ వచ్చేసి బటన్. టైప్ ఏంటి? ఫామ్స్ లో ఏ బటన్ టైప్ వాడతాం? సబ్మిట్. రైట్. సో నార్మల్ బటన్ అయితే క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అవ్వదు, సబ్మిట్ అయితేనే మనకి సబ్మిట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ HTML కాన్సెప్ట్స్. సో జస్ట్ అప్డేట్ చేసుకోండి. సో వాల్యూ వచ్చేసి సో బటన్ కి మనం ఏదో ఒక వాల్యూ చూపించాలి కదా, సబ్మిట్ ఆర్ సేవ్ అని పెడదాం. ఓకే, మనం ప్రొడక్ట్ నేమ్ ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఫామ్ అనేది మనకి సబ్మిట్ అయినప్పుడు మరి మనం సబ్మిట్ చేసినప్పుడు ఒక మెథడ్ అయితే రాసుకోవాలి కదా. సో ఆ మెథడ్ వచ్చేసి మనం సో ఇక్కడ సబ్మిట్ అనేది ఉంటుంది. సబ్మిట్ అనే మెథడ్లో మనం సేవ్ ప్రోడక్ట్, సో ఇట్లా మనం ఒక మెథడ్ రాసేసుకుందాం. సో ఈ మెథడ్స్ ఆల్వేస్ ఫంక్షన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ లోవర్ కేస్ కాబట్టి లోవర్ కేస్ పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఆ మెథడ్ రాయాలి. సో ఆ ఫంక్షన్ ఇక్కడ రాసేసాము. సో ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ప్రొడక్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ చూసారా, మనం ఈ ప్రొడక్ట్ నేమ్ డాట్ వాల్యూ అంటే మనకి ఈ వాల్యూ ప్రాపర్టీ అనేది రియాక్టివ్ ఫార్మ్స్ నుంచి వచ్చింది. ఓకే, ఈ ఫామ్ కంట్రోల్ ఉంది కాబట్టి సో మనం డాట్ వాల్యూ అని రీడ్ చేయగలిగాం. ఓకే, సో ఇది నార్మల్ వేరియబుల్ అనుకో, సో ఆ వేరియబుల్ డైరెక్ట్గా రీడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్రొడక్ట్ క్రియేషన్కి మనం రౌటింగ్ పెట్టాలి కదా. సో ప్రొడక్ట్ మాడ్యూల్లోకి వెళ్ళేసి రౌటింగ్ మాడ్యూల్. సో ఈ రౌటింగ్ మాడ్యూల్లో మనం ప్రొడక్ట్స్ ఓకే, సో ఇది మన రౌట్ ఆబ్జెక్ట్. సో ఈ రౌట్ ఆబ్జెక్ట్లో పాత్ ఏంటి, పాత్ వచ్చేసి సో ప్రొడక్ట్ స్లాష్ యాడ్. సో కాంపోనెంట్ వచ్చేసి మనం ప్రొడక్ట్ యాడ్ కదా. సో ప్రొడక్ట్ యాడ్ అనేది కాంపోనెంట్. ఓకే, సో ఈ యాడ్ ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కడ కావాలి, ఇక్కడ product.html. సో మనం ఇక్కడ గ్రిడ్ చూపిస్తున్నాం కదా. సో ఈ గ్రిడ్ పైన మనకి ఒక యాంకర్ ట్యాగ్ పెట్టుకుందాం. రియల్ టైమ్ డేటా కమెంట్ చేద్దాం. సో ఈ ఫస్ట్ నేమ్ను కూడా కమెంట్ చేద్దాం. ఈ గ్రిడ్ పైన సో ఇన్పుట్, సరే యాంకర్ ట్యాగ్ పెట్టేసుకోవచ్చు కదా డైరెక్ట్గా. సో యాంకర్ ట్యాగ్ రౌటర్ లింక్ వచ్చేసి product/add. ఓకే, ఇది అర్థమైంది కదా, మనం జస్ట్ ప్రొడక్ట్ క్రియేషన్ లింక్ యాడ్ చేసాము. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రన్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు ప్రొడక్ట్స్కి సో నార్మల్గా ఏంటి, మనం ఈ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేశాక సో
సో పైన ఇక్కడ యాడ్ న్యూ ప్రొడక్ట్ అని పెట్టుకుంటాం కదా, సో అలాగే మనం యాడ్ ప్రొడక్ట్ అని పెట్టుకున్నాం. సో యాడ్ ప్రొడక్ట్ అన్నప్పుడు మనం ప్రొడక్ట్ యాడ్ పేజ్కి వెళ్తుంది. సో ప్రొడక్ట్ యాడ్, సో ఇక్కడ ప్రొడక్ట్ యాడ్ HTML మనం సేవ్ చేసామా, ప్రొడక్ట్ యాడ్. ఓకే, ఇది సేవ్ అయింది. రౌటింగ్ లో చూడాలి. రౌటింగ్. సో మనం రూట్లోకి వెళ్ళేసి మన ఇంతకుముందు శాంపిల్స్ కమెంట్ చేద్దాము. ఈ రౌటర్ అవుట్లెట్ కమెంట్ చేసేద్దాం. లైఫ్ సైకిల్ డెమో కదా. ఓకే ఓకే, సో ఇవి రెండు తీసేస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి మనకి. సో ప్రొడక్ట్ యాడ్ వచ్చిందా మనకి. రౌటింగ్లో మనం యాడ్ చేసాం ఇక్కడ చూడండి. సో మన రౌటింగ్లో సో పాత్ ఇది, నెక్స్ట్ ప్రొడక్ట్ యాడ్ అనే కాంపోనెంట్ అని చెప్పాం. సో ఇదే కదా మనం రాసిన కాంపోనెంట్. సో రౌటింగ్ డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ యాప్ రౌట్ మాడ్యూల్లో సో ప్రొడక్ట్ మాడ్యూల్కి అవుట్లెట్ తీసేసాము. క్యాన్ మ్యాచ్లో కూడా మనకి ట్రూనే రిటర్న్ చేస్తున్నాము. సో ప్రొడక్ట్ స్లాష్ యాడే కదా మనకు రావాల్సింది. సో దీనిలో ప్రొడక్ట్ యాడ్ కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అన్ని సేవ్ అయ్యాయి. ప్రొడక్ట్ యాడ్ అని వచ్చింది. పైన ఇది రాంగ్ కదా, ప్రొడక్ట్ స్లాష్ మనం బేస్ యూఆర్ఎల్ ఏమని ఇచ్చామా. ఓకే, సో మనం దీనిలో సో ప్రొడక్ట్ స్లాష్ యాడ్ కరెక్ట్. సో బేస్ యూఆర్ఎల్ ఏదో పెట్టినట్టున్నాము. బేస్ హెచ్ఆర్ఎఫ్ దేంట్లో ఉంటుంది, index.html ఉంటుంది. ఇక్కడ లేదు. మన ప్రొడక్ట్స్ రౌటింగ్ పెట్టాం. ఇప్పుడు సో ప్రొడక్ట్లో మనకి ప్రొడక్ట్ స్లాష్ యాడ్ అన్నాం కదా. సో ఈ రౌటింగ్లో మనం సో ప్రొడక్ట్ స్లాష్ యాడ్ అన్నాం కదా. సో ఇది డైరెక్ట్గా మనకి ఇదే రావాలి. సో ఈ ప్రొడక్ట్స్ వేరే, మనకి ప్రొడక్ట్ స్లాష్ యాడ్ వేరే కదా, డిఫరెంట్ కదా ఈ రెండు. అంటే చైల్డ్ కాదు కదా, చైల్డ్ కాదు. అప్పుడు మనకి ఇది ఈ రెండు ప్యారలల్ రౌట్స్ అన్నప్పుడు సో ప్రొడక్ట్స్ అని లోడ్ అవ్వాలి, నెక్స్ట్ ప్రొడక్ట్స్ స్లాష్ యాడ్ అన్నప్పుడు ఇది లోడ్ అవ్వాలి. సరే, మనం డైరెక్ట్గా దీన్ని తీసేసి యాడ్ చేద్దాం. ఓకే, వచ్చింది కదా. ఓకే, సో మనం అది రౌట్, ఇది నాకు తెలిసి ఈ రూట్ HTML కరెక్ట్గా ఇది ఇంకా సేవ్ అన్నట్టుంది. ఇది ఒకసారి తీసేసి మళ్ళీ సేవ్ చేద్దాం. ఓకే, ప్రొడక్ట్స్కి వెళ్ళాము, యాడ్ ప్రొడక్ట్ అన్నాము. స్టిల్ ఇది బేస్గా తీసుకుంటుంది. సరే, దాన్ని చూద్దాం రౌటింగ్. సో ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్ టెక్స్ట్ బాక్స్ ఏం చేస్తే వచ్చింది, మనం జస్ట్ ఇక్కడ రౌట్ మార్చాం. మనం డిఫైన్ చేసిన రౌట్ ఇదే కదా, ప్రొడక్ట్ స్లాష్ యాడ్ కదా, రాలేదు అది ఇంకా. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ అని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఈ కింద చూడండి. సో కింద బాటమ్ యాంకర్ ట్యాగ్ లింక్ చూపిస్తుంది, ప్రొడక్ట్ స్లాష్ యాడ్ అని. సో అది రాంగ్. సో దీనికి నాకు తెలిసి ఇక్కడ మన యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఉంది కదా. సో యాప్ రౌటింగ్ మాడ్యూల్లో వెళ్ళేసి సో ఇక్కడ మనం సో ప్రోడక్ట్ అని పెట్టుకున్నాం అనుకో. సో ఇక్కడ ప్రోడక్ట్ అని పెట్టాం కాబట్టి సో బేస్ పాత్. సో ఈ ప్రోడక్ట్ రౌటింగ్లోకి వచ్చేసరికి డిఫాల్ట్ ఇది లోడ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి స్లాష్ యాడ్ అన్నప్పుడు ఇది లోడ్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి స్లాష్ ఐడి ఇట్లా అన్నప్పుడు ఇలా డిఫైన్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనకి ఇది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు హోమ్కి వచ్చింది, ప్రొడక్ట్కి వెళ్ళాము. స్లాష్ ప్రొడక్ట్స్ అని యాంకర్ ట్యాగ్ లో ప్రొడక్ట్స్ అని ఉంది. మనం ఇక్కడ ప్రొడక్ట్ అని పెట్టాం కదా. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంది, ప్రొడక్ట్ అని పెట్టాలి. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ అన్నప్పుడు రీలోడ్ అయిందా? ఓకే, స్లాష్ ప్రొడక్ట్ రౌటర్ డిఫైన్ చేసాం మనం. యాప్ రౌటింగ్లోకి వెళ్ళేసరికి మనకి ఇక్కడ సేవ్ అయ్యే ఉంది. దానికి అవుట్లెట్ కూడా ఏం లేదు కదా. కన్సోల్ 2 స్లాష్లు యాడ్ అవుతున్నాయా? కెనాట్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, ఇది ఏం చేద్దామంటే ప్రొడక్ట్ రౌటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ స్లాష్ పెట్టాల్సిన అవసరం లేదంటుంది. ఓకే, ప్రొడక్ట్స్కి వెళ్ళింది. సో ఇప్పుడు కూడా ఇది ప్రొడక్ట్ స్లాష్ యాడ్ అని తీసుకుంటుంది. ఎందుకు యాంకర్ ట్యాగ్? ఓకే, ఆ ప్రొడక్ట్ ముందు స్లాష్ పెడితే సరిపోద్దేమో. ఓకే సరే, మనం జస్ట్ యాడ్ పెట్టి చూద్దాము. సో ప్రొడక్ట్స్లో ఇప్పుడు ప్రొడక్ట్ స్లాష్ యాడ్ అని తీసుకుంది. ఓకే, సో ఇందులో వచ్చేసరికి మనం వాల్యూ ఎంటర్ చేద్దాం. సో శాంపుల్ ప్రోడక్ట్, సేవ్ అని క్లిక్ చేసాము. సేవ్ అంటే మనకి సబ్మిట్ అయిందా లేదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి సోర్సెస్లో Ctrl+P ప్రొడక్ట్ యాడ్. ఓకే, సేవ్ అంటున్నాం. సబ్మిట్ ట్రిగర్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఫామ్కి సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ NG సబ్మిట్ యూజ్ చేద్దాము. సో ఇది ట్రిగర్ అవ్వట్లేదు. ఓకే, సో దీని ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసింది శాంపుల్ అని. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో మనం ఇక్కడ సింపుల్ ఫామ్ పెట్టాం కదా. సో ఫామ్ పెట్టి నార్మల్గా మనం రియల్ టైంలో నార్మల్గా ఎలా చేస్తామంటే, సో ఇక్కడ దీనికి ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం. ఫామ్ గ్రూపు component.addలో ఆ ఫామ్ గ్రూప్లో డిఫరెంట్ కంట్రోల్స్ పెడతాం. ఓకే, సో ఆ ఫామ్ గ్రూప్ని వచ్చేసి మనం ఇక్కడ ఈ ఫామ్కి యాడ్ చేస్తాం అనమాట, ఫామ్ గ్రూప్ని. సో ఇప్పుడు మనం ఆ ఫామ్ గ్రూప్ని యాడ్ చేయలేదు కదా. సో మేబీ దానివల్లనే మనకి ఈ బటన్ సబ్మిట్ అనేది అది తీసుకోలేదు, డిటెక్ట్ చేయలేదు. సో అందుకని నేను ఇక్కడ రాశాను. సో ఈ ఫామ్కి మనం ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా NG సబ్మిట్ రాయొచ్చు. సో ఇక్కడ NG సబ్మిట్ ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ మనం సబ్మిట్ బటన్ పెట్టాం కదా. ఈ సబ్మిట్ బటన్ మనం ఎప్పుడైతే సబ్మిట్ క్లిక్ చేస్తామో, ఈ బటన్ క్లిక్ చేస్తామో, సో ఈ సబ్మిట్ని ఈ ఫామ్ తీసుకొని
సో ఈ ఫామ్ ఎన్జీ సబ్మిట్ అనే ఈవెంట్ని ట్రిగర్ చేస్తుంది అనమాట యాంగులర్లో. సో ఈ ఈవెంట్ని ట్రిగర్ చేసినప్పుడు మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మన ఫామ్ కూడా సబ్మిట్ రాసుకోవచ్చు. సో ఎన్జీ సబ్మిట్ అని రాయాలి ఇక్కడ. సో నేను ఫస్ట్ మీకు ఒక సింపుల్ ఫామ్ కంట్రోల్తో చూపించడానికి నేను ఒకటే ఫామ్ కంట్రోల్ తీసుకున్నాను. అడగండి. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఫామ్ కంట్రోల్ రాయాలా? ప్రతిదానికి ఫామ్ కంట్రోల్ రాయాలి, కానీ ఇట్లా ఒక్కొక్కటి మనం మేనేజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే ఫామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి చూద్దాము. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ నేమ్ డాట్ వాల్యూ అనేది ఇక్కడ రీడ్ చేసాం కదా. సో అట్లా కాకుండా ఈ వాల్యూ మనకి మోడిఫై అవుతున్నప్పుడే రీడ్ చేయడానికి స్కోప్ ఉందా అంటే ఉంది. ఓకే, సో ఆన్ ఇనిట్ ఇంప్లిమెంట్స్ రాయాలి కదా. సో ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్, అండ్ ఇంపోర్ట్. ఓకే, సో ఎన్జీ ఆన్ ఇనిట్ పెట్టుకుందాము. సో ఈ ఆన్ ఇనిట్లో మనం ఏం చేద్దామంటే, సో ఇది వచ్చేసి ఫామ్ కంట్రోల్, మనకి వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనకి ఆ వాల్యూని ఇస్తుంది. సో ప్రొడక్ట్ నేమ్ డాట్, సో వాల్యూ ఆన్ చేంజ్, వాల్యూ చేంజెస్ కదా, సారీ వాల్యూ చేంజెస్. సో వాల్యూ చేంజెస్ డాట్, ఈ వాల్యూ చేంజెస్ అనేది అబ్జర్వబుల్, దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనం, సో ఇప్పుడు ఏం రాసాము, మనం ఒక ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ ఫామ్ కంట్రోల్ వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనం ఏదో సమ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సమ్ టాస్క్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాము. సో మనకేంటి, రియాక్టివ్ ఫామ్స్లో మనకు ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. సో వాల్యూ చేంజెస్ అనేది ప్రతి కంట్రోల్కి ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ కంట్రోల్ ప్రతిదానికి వాల్యూ చేంజెస్ అనే అబ్జర్వబుల్ ఉంటుంది. సో ఇది యాంగులర్ ఇన్బిల్ట్. మనం దీనికి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనకి ఇది ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో నేను ఇన్నిట్లో ఎందుకు రాశాను అంటే, సో సబ్స్క్రిప్షన్ అనేది నేను రిజిస్టర్ చేస్తున్నా దీనికి. సో నెక్స్ట్ టైం నుంచి మనకు అది వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా ఫైర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను వాల్యూ మోడిఫై చేసినప్పుడల్లా, సో వాల్యూ మోడిఫై చేసినప్పుడల్లా, సో దిస్ ఈజ్ శాంపుల్ డేటా. సో ఇక్కడ చూసారా, మనకి ప్రతిసారి వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనకి ఆ వాల్యూ చేంజెస్ అనేది ఫైర్ అవుతూ ఉంటుంది. సో మనం నార్మల్గా యూజర్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఉందా లేదా అని మనకి జీమెయిల్ కానీ ఏమన్నా క్రియేట్ చేసుకునేటప్పుడు వస్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్ మీరు డైనమిక్గా ఏమన్నా ఈ డేటా తోటి డైనమిక్గా ఏమన్నా చెక్ చేయాలంటే సో మీరు ఈ వాల్యూ చేంజెస్ అనేది వాడుకోవచ్చు. ఓకే, సో వాల్యూ చేంజెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఈ ఫామ్ కంట్రోల్కి ఏదన్నా వాల్యూ సెట్ చేయాలనుకో, సో ఇక్కడ చూడండి, సో ఈ ఫామ్ కంట్రోల్ ఇది. సో ఇక్కడ మీరు వాల్యూ ఇవ్వచ్చు. ఓకే, సో వాల్యూ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇనిషియల్ వాల్యూ, సో దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ అని చెప్పేసి మీరు రాయొచ్చు. సో మీరు అక్కడ ఏదైతే రాశారో ఇనిషియల్ వాల్యూ, సో ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ అని వచ్చింది. సో అట్లా మీరు ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేసేటప్పుడే దానికి ఇనిషియల్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టైం వన్స్ ఫామ్ కంట్రోల్ క్రియేట్ అయిన తర్వాత నేను వాల్యూ ఏదైనా అప్డేట్ చేయాలి అంటే ఎలా అంటే, సో మనం దాన్ని కూడా చేయొచ్చు. సో ఇనిషియల్ వాల్యూ ఇది ఇచ్చాం కదా. సో నెక్స్ట్ మనం తర్వాత ఇన్నిట్లో కానీ వేరే బటన్ క్లిక్లో కానీ వాల్యూ అప్డేట్ చేయాలనుకో, సో అప్పుడు వచ్చేసి మనం ప్రొడక్ట్ నేమ్ డాట్ సెట్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్ డాట్ సెట్ వాల్యూ. సో ఇందులో మనం సో న్యూ వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా మనం ఒక కంట్రోల్కి, ఫామ్ కంట్రోల్కి డేటా లేదా వాల్యూ సెట్ చేయాలి అంటే కొత్త వాల్యూ సెట్ చేయాలంటే ఇలా ఇస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇనిషియల్ వాల్యూ డెఫినేషన్ టైంలో వచ్చింది,
ఎన్జీ ఆన్ ఇన్నిట్లో మళ్ళీ అది అప్డేట్ అయ్యి న్యూ వాల్యూ వచ్చిందనమాట. అందుకని ఇక్కడ చూడండి ప్రొడక్ట్ నేమ్ చేంజ్డ్ ఫైర్ అయింది. ఓకే, ఆన్ చేంజెస్ రాసాం కదా, అందుకని అది ఫైర్ అయింది అనమాట, చేంజ్ అయింది కదా వాల్యూ. సో ఇది ఫైర్ అయింది ఆన్ వాల్యూ ఇక్కడ చేంజెస్. మనం ఎన్జీ ఆన్ ఇట్ పెట్టాం కదా, ఆన్ ఇట్ అంటే ఒకసారి వస్తుంది అన్నారు కదా, ఆన్ ఇట్ ఎన్జీ ఆన్ ఒకసారి వచ్చింది కదా ఇక్కడ, మనం మళ్ళీ వాల్యూ మాడిఫై చేస్తే రాదు. అంటే నేను ఇక్కడ ఇది మీరు ఇది అంటున్నారా? సో ఎన్జీ ఆన్ ఇట్ అనేది ఒక్కసారి ఫైర్ అవుతుంది. సో అందులో మనం ఇది సబ్స్క్రైబ్ ఇది రిజిస్టర్ చేసాం కదా, సో ఇదేమో పబ్లిషర్, ఇది సబ్స్క్రిప్షన్. సో మనం దీనికి సబ్స్క్రిప్షన్ యాడ్ చేసాం. సో నెక్స్ట్ టైం మనం ఇది ఎన్జీ ఆన్ ఇట్ ఫైర్ అవ్వట్లేదు, సో ఈ సబ్స్క్రిప్షన్ ఫైర్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఫైర్ అవుతుందా? ఇది ఎన్జీ ఆన్ ఇట్ ఫైర్ అయితే మళ్ళీ న్యూ వాల్యూ అని సెట్ అవ్వాలి కదా ప్రతిసారి. అవును. సో ఇది సెట్ అవ్వట్లేదు కదా. సపోజ్ ఇక్కడ మనం ఆ వాల్యూ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి, సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఇనిట్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి స్టాటిక్ స్టేట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా స్టాటిక్ స్టేట్మెంట్, కానీ ఇది స్టాటిక్ స్టేట్మెంట్ కాదు. ఓకే, ఇది సబ్స్క్రిప్షన్. అంటే ఎప్పుడైతే వాల్యూ పబ్లిష్ అవుతుందో ఇక్కడ అప్పుడల్లా ఇది ఫైర్ అవుతుంది. ఓకే, సో ఇది డైనమిక్ స్టేట్మెంట్, అంటే దీన్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ. సో దీనికి ఇన్నిటికి సంబంధం లేదు. ఇనిషియలైజేషన్ టైంలో మనం ఇది రిజిస్టర్ చేసి పెట్టాము. సో తర్వాత వాల్యూ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో అప్పుడు ఇది ఫైర్ అవుతూ ఉంటుంది. సో అదేంటంటే ఇది సబ్స్క్రిప్షన్ రిజిస్ట్రేషన్ కాబట్టి అది ఫైర్ అవుతూ ఉంది. సో ఇవి స్టాటిక్ స్టేట్మెంట్స్ కాబట్టి, సో ఇవి ఇనిట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడే ఈ స్టాటిక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే వన్ టైమే అవుతుంది. ఒకసారి చూపించరా, డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనకి న్యూ వాల్యూ అనేది ఫైర్ అయింది కాబట్టి ఫస్ట్ టైము, సో ఎన్జీ ఆన్ ఇనిట్ లో ఇది ట్రిగర్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఫ్రమ్ ఇనిట్ అని లాగ్ చేసాము స్టాటిక్ స్టేట్మెంట్. ఓకే, సో ఇది మొత్తం ఒకసారి ట్రిగర్ అయినప్పుడు. సో నెక్స్ట్ టైం ఇప్పుడు నేను సో వాల్యూ మాడిఫై చేసాను అనుకో, మన కాంపోనెంట్ రీరెండర్ అవుద్ది కదా, మనకేంటి చేంజ్ డిటెక్షన్ లైఫ్ సైకిల్ ప్రకారం. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ దిస్ ఈజ్ ఇనిట్ అనేది ఎక్కడ ప్రింట్ అవ్వలేదు. నేను కావాలంటే సెర్చ్ చేస్తున్నాను, అది ఒక్కసారే ఉంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ కార్నర్ లో 1 of 1 అని. మరి మీరు సెట్ వాల్యూ అని పెట్టారు కదా, అది ఎక్కడ వచ్చింది? సెట్ వాల్యూ అనేది ఇదిగోండి ఇక్కడ, అంటే మనకి ఆ యూనిట్ లోనే ఒక్కసారే ఎగ్జిక్యూట్ అయింది అది. ఓకే, ఇది మీరు సెట్ చేసిందా? ఇది సెట్ చేసిన వాల్యూ, న్యూ వాల్యూ అని సెట్ చేసాం కదా. ఓకే, సో ఇవన్నీ మనకి jQuery మీకు ఐడియా ఉందా? jQueryలో డాక్యుమెంట్ డాట్ ఆన్ రెడీ అనే దాంట్లో మనం అన్ని రిజిస్టర్ చేసి పెడతాం. ఓకే, ఆన్ క్లిక్ కానీ ఇవన్నీ. అవును. సో మళ్ళీ డాక్యుమెంట్ డాట్ ఆన్ రెడీ అనేది మల్టిపుల్ టైమ్స్ ఫైర్ అవ్వదు, ఒకసారి ఫైర్ అవుతుంది. దానిలో రిజిస్టర్ చేసి పెట్టినవి మాత్రం క్లిక్ ఇవన్నీ క్లిక్ చేసిన ప్రతిసారి ఫైర్ అవుతాయి. అవును. సో ఇవి కూడా అంతే. సో ఇవి స్టాటిక్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇనిట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో క్లిక్ లేకపోతే వాల్యూ చేంజెస్ ఇలాంటివి ఏంటంటే ఈవెంట్స్ కాబట్టి ఆ ఈవెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తున్నాం. ఓకే, ఇవి ఏంటంటే దీని పబ్లిషర్ బేస్డ్ గా మనకి సబ్స్క్రైబ్ అవుతూ ఉంటాయి, అవి ట్రిగర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఎక్కడే రాయక్కర్లేదు. సో దీన్ని మనం వేరే దగ్గర ఇక్కడ సేవ్ ప్రొడక్ట్ లో లేకపోతే ఇంకో ప్రొడక్ట్ లో ఇంకో మెథడ్ రాసుకుని అందులో రాసుకున్నా ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆన్ ఇనిట్ బదులు ఆన్ చేంజెస్ పెట్టాం అనుకోండి, సో లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఎన్జీ ఆన్ ఇనిట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీనికి ఒకసారి సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది. ఓకే, అదే మనం ఎన్జీ డూ చెక్ అనే ఒకటి ఉంది చూసారా? అవును. ఎన్జీ డూ చెక్ లే కానీ ఈ స్టేట్మెంట్ రాస్తే ఎన్జీ డూ చెక్ ప్రతి చేంజ్కి ఫైర్ అవుతుంది. అంటే అది ఫైర్ అయిన ప్రతిసారి ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ అవుతుంది. అంటే డూ చెక్ ఒక 100 times ఎగ్జిక్యూట్ అయింది అనుకో, 100 సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి.
ఓకే. అంటే ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఒక సబ్స్క్రిప్షన్ ని రిజిస్టర్ చేసి పెడుతుంది అనమాట. యాడింగ్ సబ్స్క్రిప్షన్ అన్నమాట ఈ స్టేట్మెంట్. ఉమ్, అర్థం అవ్వలేదా? అర్థమైంది. ఒకసారి ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇనిట్లో తీసేసాను. ఓకే, సో ఓకే. ఇనిట్లో తీసేసి, సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ టు, సారీ మెథడ్ కదా ఇది, సబ్స్క్రైబ్ టు వాల్యూ చేంజెస్. సో సబ్స్క్రైబ్ టు వాల్యూ చేంజెస్ అనే దాన్ని రాశాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఆ సబ్స్క్రిప్షన్ రాస్తా. సో ఇప్పుడు చెప్పండి, దానికి దీనికి తేడా ఏంటి? సో ఇదేంటంటే యాంగులర్ ఫ్రేమ్ వర్క్ దీన్ని ట్రిగర్ చేస్తుంది కాబట్టి, సో దానిలో ఉన్నవన్నీ ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవును. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ ని పెట్టాం కాబట్టి ఈ మెథడ్ ని మనం కాల్ చేయాలి. కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సబ్స్క్రిప్షన్ రిజిస్టర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేస్తే రెండో సబ్స్క్రిప్షన్ క్రియేట్ అవుతుంది. ఇంకో మూడోసారి కాల్ చేస్తే మూడో సబ్స్క్రిప్షన్ క్రియేట్ అవుతుంది. యా. ఓకే, సో అది ఇక్కడ దీని బదులు డూ చెక్ పెట్టామనుకో, డూ చెక్ పెడితే దాన్ని యాంగులర్ ఫ్రేమ్ వర్క్ ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది కాబట్టి డూ చెక్ కూడా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్ని సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే, సరే ఇప్పుడు దీనికోసం ఒక బటన్ పెడదాం. సో బటన్ వచ్చేసి మనం HTML లోకి వెళ్ళేసి, సో ఇన్పుట్ వచ్చాము, సో టైప్ బటన్ పెట్టాము, క్లిక్ వచ్చేసి క్లిక్ లో మనం ఈ మెథడ్ ని కాల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసామా లేదా, అట్లీస్ట్ వన్ టైం సబ్స్క్రైబ్ అయిందా లేదా? ఆన్ యూనిట్ అయినప్పుడు ఒకసారి ఇనిట్లో లేదు, కోడ్ తీస్తాం మనం. అది కాదు, అది క్లిక్ ఆ మెథడ్ లోకి వెళ్ళినప్పుడే వస్తాయి. ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితేనే మనకు ఒక సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది. యా. ఓకే, అంటే ఇప్పుడు మనం ఆ మెథడ్ క్లిక్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ యాడ్ అవ్వదు, అంతే కదా? యా. సో ఇప్పుడు చూడండి, నేను సో ఎంత డేటా యాడ్ చేసినా కానీ ఇక్కడ ఆ డేటా చేంజ్ అనేది ఫైర్ అవ్వట్లా, ఆన్ వాల్యూ చేంజెస్ అనేది. అవునా? అవును. ఇప్పుడు నేను ఇక్కడ సో ఒకసారి సబ్స్క్రిప్షన్ యాడ్ చేసా, ఇప్పుడు బటన్ క్లిక్ చేసా, పైన ఉన్న బటన్. ఓకే, వాల్యూ చేంజ్ అయింది, 1 2 3 4 వాల్యూ చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసా. 2 ఓకే, times. సో 1 2 3 4 5 మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ వాల్యూ చేంజెస్ అనేది, సో దీనికి వెళ్దాం. Multicasting observable that emits an event every time the value of the control changes in the UI programmatically. It also emits an event each time you call enable or disable without passing along event emit event equal to false as the function argument. సో ఇక్కడ మనం నోటీస్ చేసింది ఏంటి అంటే, సో మనం అనుకున్నట్టు సో ఇది మల్టిపుల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎందుకు అంటే ఇది వీడు కంట్రోల్ చేస్తున్నట్టున్నాడు. అదే మనం ఇక్కడ వచ్చేసి, సో ఇప్పుడు నేను శాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాం అనుకో, శాంపుల్ సబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ యాడ్ అయింది కదా. సరే,
ఓకే. ఓకే, సరే. ఈ శాంపుల్ సబ్జెక్ట్కి క్రియేట్ చేద్దాము. డాట్ సబ్స్క్రైబ్ దీనికి ఓకే. సో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో మనం వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. సో మనకి సబ్స్క్రైబ్ ఫైర్ అవ్వట్లేదు. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసాం. సో ఇక్కడ చూడండి. సో మనది ఇది ఓకే. సబ్జెక్ట్ వాల్యూకి పుష్ చేయాలి కదా, మనం దీనిలో పుష్ చేద్దాం. శాంపుల్ సబ్జెక్ట్ డాట్ నెక్స్ట్. ఓకే. సో ఈ టెక్స్ట్ బాక్స్ వాల్యూనే దానికి పంపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం వాల్యూని మాడిఫై చేసాం, ఫైర్ అవ్వట్లేదు. సో దీని ఒకసారి ఓకే. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఇద్దాం. ఓకే. సో నేను వాల్యూ చేంజ్ చేశాను, ఫైర్ అవ్వలేదు. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసాము ఇప్పుడు. సో మనకి బిహేవియరల్ సబ్జెక్ట్ ఏంటి, అట్లీస్ట్ 1 వాల్యూ ఇస్తుంది కదా. సో మనకి వాల్యూ ఒకసారి వచ్చింది. సో ఇప్పుడు మనం వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఏ అన్నాను. సో మనకేంటి వాల్యూ చేంజెస్ నుంచి వచ్చింది, సబ్జెక్ట్ నుంచి కూడా వచ్చింది. మళ్ళీ నేను బి పెట్టాను. సో 2 వాల్యూస్ వచ్చాయి. సో నేను ఇంకో లెటర్ పెట్టాను, ఇంకో లెటర్ కూడా సో దాని నుంచి వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి సబ్స్క్రైబ్ చేద్దాం. ఓకే, ఇది క్లియర్ చేద్దాం. నేను ఇంకోసారి సబ్స్క్రైబ్ చేశాను. ఇప్పుడు చూసారా, మనకి 2 సార్లు సబ్స్క్రైబ్ చేశాం కాబట్టి సో ఇది 2 సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయినాయి. ఓకే. సో సపోజ్ నేను ఇక్కడ చాలా సార్లు సబ్స్క్రైబ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక్క లెటరే పెట్టాను ఈ అని, ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఓకే. సో నేను ఇక్కడ వచ్చేసి ఏ అన్నాను. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు వచ్చింది, 8 సార్లు వచ్చింది. సో నేను ఇప్పుడు సపోజ్ ఇట్లానే ఓకే 15-20 సార్లు క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఒక లెటర్ చేంజ్ చేస్తున్నాను, ఆర్ అని పెట్టా. సో ఇక్కడ చూడండి 32 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది ఒక్కొక్క సబ్స్క్రిప్షన్. సో ఇట్లా వచ్చేసి మనకి ఇది చాలా డేంజరస్ అనమాట, మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇప్పుడు మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఒక ఆపరేషన్, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ సో ఏఆర్ అని ఎంటర్ చేశారు కదా టెక్స్ట్ బాక్స్లో. సో దీన్ని చేంజ్లో మీరు డేటాబేస్కి వెళ్ళేసి ఆ యూజర్ నేమ్ ఉందా లేదా చెక్ చేయాలంటే సో మొత్తం ఎన్నిసార్లు ఫైర్ అవుతుంది, 32 టైమ్స్ డేటాబేస్కి వెళ్తుంది. ఓకే, అందుకనే మనం ఇక్కడ సబ్స్క్రిప్షన్ చూసేటప్పుడు సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ సబ్స్క్రైబ్ మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అవుతుంది అవి చూసుకోవాలి.
మీరు ఆ మెథడ్ ఎక్కడ కాల్ చేస్తారు? సబ్స్క్రైబ్ టు వాల్యూ అని బటన్ పెట్టి బటన్ కాల్ చేస్తారా? ఇక్కడ మనం బటన్ పెట్టాము, పైన టాప్ లో బటన్ పెట్టాం కదా. సో దీని పేరు టెస్ట్ యాడ్ ప్రొడక్ట్ కాంపోనెంట్, ఈ నేమ్ ఇది. సో దీనికి యాడ్ సబ్స్క్రిప్షన్. ఓకే, సో దాని పేరు మార్చాను. సో ఇట్లా మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నాము. సో ఆ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే 2 సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి. 100 టైమ్స్ చేస్తే 100 సబ్స్క్రిప్షన్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఓకే. ఈ సబ్స్క్రైబ్ మీరు అందుకే ఇనిట్ లో మనం పెట్టినప్పుడు ఒక్కసారి అయింది చూసారా, ఒక్కసారి సబ్స్క్రైబ్ అయింది అంటే ఇనిట్ ఒక్కసారి ఫైర్ అవుతుందని అర్థం. యా. సపోజ్ దీన్ని తీసేసి అంటే ఇప్పుడు ఆన్ చేంజెస్ లో పెట్టాం అనుకోండి, ప్రతిసారి ఆన్ చేంజెస్ కాల్ అవుతుంది కాబట్టి అన్నిసార్లు సబ్స్క్రైబ్ అవుతుందా? ఇదే లాజిక్. అంటే సబ్స్క్రైబ్ టు వాల్యూ. ఆన్ చేంజెస్, ఎన్జి ఆన్ చేంజెస్ అనేది ఓన్లీ పేరెంట్ నుంచి వచ్చే డేటా గురించి ఇన్పుట్ ట్యాగ్ ఉంటుంది కదా, @ఇన్పుట్ డెకరేటర్, దానికోసం మాత్రమే ఫైర్ అవుతుంది అది. ఓకే, పేరెంట్ నుంచి చైల్డ్కి వచ్చేది. డూ చెక్ కూడా అంతేనా? డూ చెక్ అయితే పేరెంట్ కి చైల్డ్ కి సంబంధం ఏం లేదు, ఆ కాంపోనెంట్ లో ఉన్న ఏ డేటా చేంజ్ అయినా ఫైర్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 29 లో ఉంటది కదా, అది డూ చెక్ అని పెట్టుకున్నాం అనుకోండి, డూ చెక్. సో ఎవ్రీ టైం కాల్ అవుద్దా? బటన్ క్లిక్ చేయకుండా చేంజ్ చేసిన ప్రతిసారి? ప్రతిసారి కాల్ అవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ సబ్జెక్ట్ వాల్యూ సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏ అన్నాను, ఈ ప్రొడక్ట్ నేమ్ చేంజ్ చూడండి. సో 19 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకోసారి యాడ్ చేశాను, 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ నేమ్ చేంజ్ అనేది 20 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇంకో సబ్స్క్రిప్షన్ యాడ్ చేశాను అనుకో, ఇక్కడ 21. ఇది అర్థమైందా మీకు? సో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది వాల్యూ చేంజెస్కి ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని దీన్ని మీరు కేర్ఫుల్గా పెట్టుకోండి. సో అందుకే మనం ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది ఎన్జీ ఆన్ ఇనిట్లో పెట్టామనుకో, సో ఎన్జీ ఆన్ ఇనిట్ ఒక్కసారి ఫైర్ అయింది కాబట్టి మనకి డ్యామ్ షూర్ అనమాట, మనం అది ఒకసారి సబ్స్క్రిప్షన్ యాడ్ అవుతుంది అని. ఓకే, ఓకేనా? యా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో? చూద్దాం, క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకసారి ఫస్ట్ వెళ్ళిపోరా, ఫామ్ కంట్రోల్ అని రాస్తారు కదా. ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేసాం, యాక్టివ్ లైన్. సార్ ఇప్పుడు ఒకటే మనకి ఇన్పుట్ ఉంది, ఒకే కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఇంకోటి ప్రొడక్ట్ నేమ్ బదులు సపోజ్ ప్రొడక్ట్ ఐడియో ప్రొడక్ట్ ప్రైజ్ ఉంది అనుకోండి, అప్పుడు దానికి దీనికి ఎలాగ మ్యాచ్ చేసుకుంటాము? దానికి దీనికి లింకింగ్ ఉండదు. లింకింగ్ కావాలంటే ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇంకో కాన్సెప్ట్. సో ఇప్పుడు ఫామ్ వాల్యూ చేసాం కదా, యా. సో ఇప్పుడు ఫామ్ గ్రూప్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి సబ్జెక్ట్ గురించి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే, సో ఈ ప్రొడక్ట్ నేమ్ ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం కన్స్ట్రక్టర్ ఒకటి పెట్టుకుందాం. కన్స్ట్రక్టర్లో ప్రైవేట్ ఫామ్ గ్రూప్ పెట్టుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ మనం ఇక్కడ ఒక ఫామ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఫామ్ అని పెట్టాం. సో ప్రోడక్ట్ ఫామ్ అన్నప్పుడు ఇక్కడ ఇదేంటి, ఇక్కడ పెట్టేస్తామా? సో ఇక్కడ ఫామ్ గ్రూప్ అని ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, లేదా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. సో దీన్ని ఏమంటుంది ఇది,
సరే, సో న్యూ ఫామ్ గ్రూప్ అని చెప్పేసి ఇక్కడైనా పెట్టేసుకోవచ్చు. క్లోజ్ చేసి, సో ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం, దీన్ని ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా. సో మనం ఇక్కడ ఈ ఫామ్ గ్రూప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వచ్చిందైనా వాడుకోవచ్చు. ఓకే, ఫామ్ గ్రూప్ దీనికని ఇవ్వాలా, నో కాల్ సిగ్నేచర్. ఓకే, బిఫోర్ ఇనిషియలైజేషన్ అంటుంది. సో మనం ఈ కన్స్ట్రక్టర్ త్రూ చేసినప్పుడు మనం ఇలా చేయకూడదు అంటుంది. సో దీన్ని ఏం చేద్దామంటే సో కోలన్ ఎనీ అని పెడదాం. సో ఇక్కడ పెడదాం దీన్ని. సో ఇది బిఫోర్ ఇనిషియలైజేషన్ అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ ఫామ్ గ్రూప్ కదా. ఇది ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి వచ్చింది కాబట్టి యాడ్ కంట్రోల్. సో ఇది కరెక్ట్గా లేదు. సో మనం ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ తీసేద్దాం. సో మనం ఇక్కడ డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మన ఫామ్ గ్రూప్కి ప్రతిసారి ఇట్లా కంట్రోల్ యాడ్ చేయాల్సి వస్తుంది కదా. సో దీన్ని ఇలా కాకుండా ఫామ్ గ్రూప్ డాట్ గ్రూప్ అనేది పెట్టుకోవచ్చు. సో గ్రూప్ అనే మెథడ్ తోటి మనం ఇలా చేయొచ్చు. ఇక్కడ ఏముంటుంది, సరే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో ప్రస్తుతానికి న్యూ సింటాక్స్తో వెళ్దాము. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే, సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ నేమ్ ఉంది, ప్రోడక్ట్ కోడ్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఐడి అనుకున్నాం కదా. సో ప్రోడక్ట్ ఐడి, ఈ ఐడి వచ్చేసి నంబర్, దీని డేటా టైప్ వచ్చేసి నంబర్, డిఫాల్ట్ 0 ఇద్దాము. సో నెక్స్ట్ ప్రైస్, నెక్స్ట్ డిస్క్రిప్షను, స్టార్ రేటింగ్, ఇమేజ్ URL. ఇట్లా మనకేంటంటే ఒక ప్రోడక్ట్లో వచ్చేసరికి మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి, సో మనకి ఫామ్లో ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాం, ఇందాకట్లాగా ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేస్తే సో మనం ఒక్కొక్క కంట్రోల్ని సపరేట్గా మేనేజ్ చేయాల్సి వచ్చేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనం ఒక ఫామ్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ ప్రొడక్ట్ ఫాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ HTMLలోకి వెళ్ళి సో దీన్ని కమెంట్ చేద్దాం, ఆ ఎగ్జాంపుల్ అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకో ఫామ్ తీసుకుందాం. ఓకే, సో దీనికి కూడా సబ్మిట్ రాయొచ్చు. దీనికి ఫామ్ క్లోజ్ చేసాం. సో ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే, సో ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనకి ఆ కంట్రోల్స్ యూజ్ చేసుకోవాలంటే సో ఇక్కడ సో ng ఫామ్ కాదు, ఫామ్ గ్రూప్ వచ్చేసి ఇట్లా మన ఏంటి ఫామ్ గ్రూప్ ఇది క్రియేట్ చేసాం కదా. సో ఈ ఫామ్ గ్రూప్ అనేది మనం దీనికి పాస్ చేయాలి. సో మనం ఏం ఫామ్ గ్రూప్ వాడుతున్నామో సో అప్పుడు ఈ ఫామ్ గ్రూప్లో ఉన్న కంట్రోల్స్ అన్నీ మనం ఈ ఫామ్లో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేంటి, సో ప్రొడక్ట్ కంట్రోల్, సో దీనికి నేమ్, సో ప్రొడక్ట్ కంట్రోల్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్ నేమ్ కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, ప్రొడక్ట్ నేమ్ ఇచ్చాం.
సో ఇది డైనమిక్ వాల్యూ ఏం అవసరం లేదు మనకి. సో ఇది స్టాటిక్ వాల్యూనే కాబట్టి ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ అని యూజ్ చేస్తాం. సో సేమ్ థింగ్ మనం ఇప్పుడు సో దీనికి వచ్చేసి కంట్రోల్ నేమ్ ఏంటి, పై దానికి ఐడి పెడదాం. పై దానికి ఐడి. ఓకే, సో ఇట్లా మనకి ప్రొడక్ట్ నేము, ఐడి, ఇది డేట్ కంట్రోల్, రిలీజ్ డేటు, ప్రైస్. సపోజ్ మనం ప్రైస్ పెడదాం. ప్రైస్. సో ఇట్లా నేను ప్రస్తుతానికి 3 కంట్రోల్స్ పెట్టాను. సో ఇది ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ లేదు కదా, అందుకే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళామంటే సో ఇక్కడ మనకి 3 కంట్రోల్స్ రావాలి. సో నో ప్రొవైడర్ ఫౌండ్ ఫర్ ఫార్మ్ గ్రూప్ సిన్స్ ప్రొడక్ట్ మాడ్యూల్. ఓకే సరే, సో మనం ఇప్పుడు ఎలాగో ఇది కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేయట్లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. ఓకే, ప్రొవైడర్ అని ఎర్రర్ వచ్చినప్పుడు డిపెండెన్సీ ఇంజెక్షన్ చూసుకోవాలి మనం. ఓకే, ప్రొడక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ప్రొడక్ట్ అని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇది లోడ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి మనకి ప్రొడక్ట్ ఐడి, సో ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ ప్రైస్. సో ఇది డిఫాల్ట్ ఐడి ఎందుకు వచ్చింది 0, మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చాం కాబట్టి 0 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్రైస్కి కూడా డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చాం కాబట్టి వచ్చింది. సో ఇక్కడ 1 పెడదాం. సో ఇక్కడ మనం శాంపిల్. సో ఇక్కడ 100. సో ఇట్లా మనం డేటా ఫిల్ చేసాం కదా. సో డేటా ఫిల్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి సో ఇంతకు ముందటి ఫామ్ కంట్రోల్ మనం సపరేట్గా ఫామ్ కంట్రోల్ రాసాం కదా, ఇది ఫామ్ గ్రూప్ అనమాట. సో ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా కానీ సో ఈ ఫామ్ గ్రూప్కి రిఫర్ చేయాలి. సో ఇంతకు ముందటి ఎగ్జాంపులే సేమ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ అన్నాం కదా. సో ప్రొడక్ట్ నేమ్ అనేది డైరెక్ట్ కంట్రోల్ కాబట్టి డైరెక్ట్ డాట్ వాల్యూ చేంజెస్ అన్నాం. సో ఇప్పుడు ఎలా రాయాలి, సో మనం ఇక్కడ గ్రూప్కి రిఫర్ చేయాలి, గ్రూప్కి రిఫర్ చేసుకోవాలి. సో ప్రొడక్ట్ ఫామ్ డాట్. సో దీంట్లో ఏంటంటే ఈ ఫామ్లో ఏ కంట్రోల్ నన్నా మనం యాక్సెస్ చేయాలి అంటే కంట్రోల్స్ అని ఉంటుంది. ఓకే, సో కంట్రోల్స్ ఇక్కడ ఇండెక్స్ నోటేషన్ చూపిస్తుంది కదా బై డిఫాల్ట్. సో మనం ఇలా ఇండెక్స్ నోటేషన్ చేసైనా రాసుకోవచ్చు, డాట్ నోటేషన్ అయినా ఏదైనా పనిచేస్తుంది. ఇది జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్. సో డాట్, సో ప్రొడక్ట్ నేమ్, సో ప్రొడక్ట్ నేమ్ డాట్. ఇప్పుడు మనకేంటి, సో ఈ ప్రొడక్ట్ నేమ్ అంటే ఇప్పుడు ఈ కంట్రోల్ లెవెల్కి వచ్చాము అనమాట. ఇదేమో గ్రూప్ లెవెల్, గ్రూప్లో కంట్రోల్స్ ఉన్నాయి. ఆ కంట్రోల్లో ఒక కంట్రోల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కంట్రోల్ లెవెల్లో సో వాల్యూ చేంజెస్. సో వాల్యూ చేంజెస్కి మనం సబ్స్క్రిప్షన్ రాస్తున్నాం. ఓకే, దీనికి తేడా అర్థమైందా. సో ఇది డైరెక్ట్ కంట్రోల్ కాబట్టి మనం డైరెక్ట్గా వాల్యూ చేంజెస్, ఆ ప్రొడక్ట్ నేమ్ డాట్ వాల్యూ చేంజెస్ అన్నాం. సో ఇది గ్రూప్లో కంట్రోల్ కాబట్టి ఫస్ట్ మనం గ్రూప్లోకి వెళ్ళి డాట్ కంట్రోల్స్ అని డాట్ ప్రొడక్ట్ నేమ్ అనాలి, అంతే చేంజ్. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి ఈ వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనకి ఇది ఫైర్ అవుతుంది చూడండి. సో ఇంతకు ముందటి ఎగ్జాంపుల్ సేమ్. సో ఇప్పుడు లోడ్ అయింది, నేను ప్రొడక్ట్ నేమ్ని అప్డేట్ చేస్తున్నాను, కింద ఆన్ చేంజెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందాక మనం వాల్యూ రీడ్ చేయడానికి ఏం చేసాము, ప్రొడక్ట్ నేమ్ డాట్ వాల్యూ అన్నాం కదా. సో ఇప్పుడు గ్రూప్ నుంచి వాల్యూ ఎలా రీడ్ చేద్దామో చూద్దాం. సో ఇంతకుముందు సింగిల్ కంట్రోల్ కాబట్టి దాని వాల్యూ ఎలా వచ్చింది, సింపుల్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకి గ్రూప్ కదా. సో ప్రొడక్ట్ ఫామ్ డాట్ వాల్యూ అంటే ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి. ప్రొడక్ట్ ఫామ్ డాట్ వాల్యూ అంటే ఫామ్ అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్ అన్ని కంట్రోల్స్ డేటా ఇస్తుంది. ఇది అంటే ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో అన్ని కంట్రోల్స్ డేటా ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఈ కంట్రోల్స్ అన్ని మనం ఎలా క్రియేట్ చేసాము, ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసాం. అంటే ఇదే మన మోడల్ అనమాట, ఫామ్ మోడల్ ఇదే. ఈ ఫామ్ మోడల్ అయినప్పుడు మనకి డేటా ఇచ్చేటప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోనే ఇస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్లో ఈ కంట్రోల్స్ అన్ని పెట్టేసి ఆ డేటాని మనకి ఇస్తుంది అనమాట. ఓకే,
సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు వెళ్ళేసి సబ్మిట్ చేద్దాం ఫామ్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ 0 ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో ఇప్పుడు నేను సేవ్ అని క్లిక్ చేస్తున్నా. ఆఫ్టర్ అప్లికేషన్ అప్డేటెడ్ సేవ్ ఫైర్ అవ్వట్లేదా? సేవ్ ప్రోడక్ట్లో అచ్చా మనం ఫైల్ సేవ్ చేయలేదా? ఓకే, సేవ్ అవ్వలేదు. సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు కన్సోల్కి వెళ్తే సో నేను ఇప్పుడు ఇందులో ప్రొడక్ట్ ఐడి 2 ఇచ్చాను, దీనిలో ల్యాప్టాప్ అని ఇచ్చాను. సో ఈ ల్యాప్టాప్ కాస్ట్ 100 రూపీస్. సో మనం వాల్యూస్ ఇచ్చాము. ఇప్పుడు నేను సేవ్ అని క్లిక్ చేస్తున్నా. సేవ్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సో మనకి డేటా, ఇది ఫామ్ డేటా. ఈ ఫామ్ డేటా చూడండి ఏమొచ్చింది, మనకి డిస్క్రిప్షన్ వచ్చింది, ఐడి వచ్చింది, ఇమేజ్ యూఆర్ఎల్, ప్రైస్, ప్రొడక్ట్ నేమ్, రిలీజ్ డేటు, స్టార్ రేటింగ్ అన్నీ వచ్చాయి. సో మన మోడల్ ఇదే కదా. సో మనం ఫామ్ డిఫైన్ చేసినప్పుడు సో మనం మోడల్ ఏం పెట్టుకున్నాం, సో ఇదే మన ఫామ్ మోడల్ ఇదే అవుతుంది అనమాట. సో మనకి ఫామ్ గ్రూప్ డాట్ వాల్యూ అని రీడ్ చేసినప్పుడు మనకి ఆ వాల్యూనే వస్తుంది. సో ఇది ఫామ్ గ్రూప్ వాల్యూ, ఫామ్ ప్రొడక్ట్, సో ప్రొడక్ట్ గ్రూప్ వాల్యూ. సో ఇప్పుడు ఈ ఫామ్ గ్రూప్ డాట్ వాల్యూ అంటే ఏమొస్తుంది అర్థమైందా? సో మనకి ఎంటైర్ మన మోడల్ డేటా మొత్తం వస్తుంది, అన్ని కంట్రోల్స్ డేటా వస్తుంది. సో ఇక్కడ చూసారా మనం 3 కంట్రోల్సే పెట్టాం. సో ఆ 3 కంట్రోల్స్ రిలేటెడ్ డేటా, అప్డేటెడ్ డేటా వచ్చింది, ఐడి, ప్రైస్, సో ప్రొడక్ట్ నేమ్. సో మిగిలిన కంట్రోల్స్కి మనం డిఫాల్ట్ డేటా ఏది ఇచ్చామో అదే వచ్చేసింది. ఓకే ఓకే, ఇక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం అడగండి. ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇంతే క్రియేట్ చేయాలా ఫామ్, లేకుంటే పోజో అది బీన్ క్లాస్ క్రియేట్ చేసి కూడా మోడల్ క్లాస్? లేదు లేదు, రియాక్టివ్ ఫామ్స్ ఇలాగే చేయాలి. ఓ రియాక్టివ్ ఫామ్స్ ఇలా, ఓకే. సో రియాక్టివ్ కి అదే మనకి ఈ మోడల్ అనేది మనం ఏవైతే కంట్రోల్స్ డిఫైన్ చేస్తున్నామో గ్రూప్ లో, సో ఆ కంట్రోల్ నేమే మనకి మోడల్లో ప్రాపర్టీ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇది ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఇది మోడల్ లాగా ఇచ్చేసింది కదా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనం సేవ్ అన్నప్పుడు సో ఈ వాల్యూని డైరెక్ట్ గా మనం మన ఏపీఐకి పంపించేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ ని సేమ్ ఫీల్డ్స్ ఉంటే పంపించుకోవచ్చు, ఒకవేళ ఫీల్డ్స్ ఏమన్నా మార్పు ఉంటే మనం కాపీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వాల్యూ సెట్ చేయడం అనమాట. సో వాల్యూ సెట్ చేయడం ఎలా, దీనికి ఇంతకుముందు కంట్రోల్కి వాల్యూ సెట్ చేయడం సింగిల్ కంట్రోల్ కంటే డాట్ సెట్ వాల్యూ అన్నాం. ఓకే, ఇప్పుడు గ్రూప్ కదా, ప్రొడక్ట్ ఫామ్ డాట్ సెట్ వాల్యూ అనేది ఉంటుంది. సో కానీ ఇక్కడ సెట్ వాల్యూ అంటే అన్ని కంట్రోల్స్కి ఇవ్వాలి. ఓకే, ఇందులో అన్ని కంట్రోల్స్కి ఇవ్వాలి. ఒక్కొక్క ఒక మనకేంటి ఇక్కడ, సో 6 మొత్తం 7 కంట్రోల్స్ డిఫైన్ అని ఉన్నాయి. 7 కంట్రోల్ వాల్యూస్ ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది మొత్తం ఆల్వేస్ అన్ని సార్లు మనం 7 కంట్రోల్ వాల్యూస్ ఇవ్వగలమా? ఇవ్వలేము. సో కొన్నిసార్లు ఏంటి, ఆ గ్రూప్లో ఉన్న ప్రొడక్ట్ ఐడి మాత్రమే అప్డేట్ చేయాలనుకుంటాం. సో దాని గురించి ఏంటి అంటే, సో ఇంకొకటి ఉందన్నమాట. సో ప్రొడక్ట్ ఫామ్ డాట్ ప్యాచ్ వాల్యూ. ప్యాచ్ అంటే మనం ఆ ఫామ్ గ్రూప్లో ఉన్నటువంటి మనకి ఒక కంట్రోల్ కానీ 2 కంట్రోల్స్ కానీ అప్డేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే, సో ఇది వచ్చేసి పార్షియల్ అప్డేట్ చేయాలంటే ప్యాచ్ వాల్యూ తీసుకోవాలి. ఫుల్ ఫామ్ అప్డేట్ ఇది. ఓకే, సో ఈ మెథడ్లో మనం ఇక్కడ ప్యాచ్ వాల్యూలో ప్రొడక్ట్ నేమ్ ఒకటే ఇచ్చాం కదా. సో అదే మనం ఇక్కడ ఏం చేయాలి, అన్నీ ఇవ్వాలి. సో ఐడి ఇట్లా మొత్తం ఇవ్వాలి, అన్ని కంట్రోల్స్ ఇస్తేనే ఈ సెట్ వాల్యూ అనేది ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఓకే, ఈ 2 మెథడ్స్ అర్థమైనాయా? ఓకే, సిమిలర్గా మనం ఇక్కడ ఏదైతే కంట్రోల్ వాల్యూ ఇందాక అప్డేట్ చేసామో,
సో ఇక్కడ మనం ఫామ్ గ్రూప్ వాల్యూ అప్డేట్ చేయాలంటే ఇలా చేయాలి. సో ఫామ్ గ్రూప్లో మనం సింగిల్ వాల్యూ కానీ మల్టిపుల్, ఇప్పుడు సపోజ్ ఒక కంట్రోల్ కాకుండా ఇక్కడ నేను 2 కంట్రోల్స్ అప్డేట్ చేయాలి. సో కామా ఐడి ఈక్వల్ టు 8 అని పెట్టాను, ఈక్వల్ టు కాదు కోలన్ కదా ఆబ్జెక్ట్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 వాల్యూస్ అప్డేట్ చేశాను. 2 కాకుండా ఒకటే అప్డేట్ చేయాలంటే ఎలా? సపోజ్ నేను ఒకటే అప్డేట్ చేయాలంటే దానికి కూడా మనం వేరేలాగా చేయొచ్చు. సో ప్రొడక్ట్ ఫామ్ డాట్ కంట్రోల్స్ డాట్ ప్రొడక్ట్ నేమ్ డాట్ సెట్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కంట్రోల్ లెవెల్కి వచ్చేసాను. సో ఇక్కడ గ్రూప్ లెవెల్లో డిగ్ చేసి కంట్రోల్స్ తీసుకున్నాను. కంట్రోల్స్ నుంచి నేను ఒక ఫామ్ కంట్రోల్ తీసుకున్నాను. ఇక్కడ ఒకటే కంట్రోల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సెట్ వాల్యూ అని ఆ వాల్యూని అప్డేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు మనం. ఓకే, ఇది అర్థమైందా? సో ఇదేమో ఫామ్లోనే పార్షియల్ అప్డేట్, అన్ని వాల్యూస్ ఇవ్వకుండా పార్షియల్ అప్డేట్. సో ఇది వచ్చేసి అన్ని వాల్యూస్ ఇవ్వాలి, అన్ని వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఈ ప్యాచ్ వాల్యూ వచ్చేసి మనం పార్షియల్ డేటా అప్డేషన్కి. సో మీరు ఒక కంట్రోల్ వాల్యూ డైరెక్ట్గా అప్డేట్ చేసుకుంటాను అంటే ఆ కంట్రోల్ లెవెల్కి డిగ్ చేసుకోండి. ఆ డిగ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏం ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ. సో మస్ట్ సప్లై ఏ వాల్యూ ఫార్ ఫామ్ కంట్రోల్ విత్ నేమ్ రిలీజ్ డేట్. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది చెప్పండి? దాని తర్వాత నెక్స్ట్ రిలీజ్ డేట్ ఉంది కాబట్టి. కరెక్ట్, ఇక్కడ మనం అన్ని వాల్యూస్ పాస్ చేయట్లేదు. అన్ని వాల్యూస్ పాస్ చేసిన దాకా దీంట్లో ఎర్రర్ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్లా మీకు ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఈ ప్యాచ్ అనేది వాడుకోవాలి. సో దీనికి ఎర్రర్ వస్తుంది, అన్ని వాల్యూస్ పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి వాల్యూస్ ఫామ్లో నుంచి వాల్యూ రీడ్ చేయడం ఎలా చూపించాను ఇక్కడ. సో ఫామ్లో నుంచి వాల్యూ రీడ్ చేయడం ఇలాగనమాట. ఓకే, ఫామ్ గ్రూప్ డాట్ వాల్యూ అంటే వాల్యూ వచ్చేస్తుంది. ఒక కంట్రోల్ వాల్యూ రీడ్ చేయడం అంటే ఎలా చెప్పండి ఇక్కడ మరి? ఒక్క కంట్రోల్ వాల్యూ రీడ్ చేయాలి నేను. ఇక్కడ ఇది వాల్యూ అంటే ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ డాట్ అంటే ప్రొడక్ట్ నేమ్ వస్తుంది కదా. ఓకే, ఇలా అయినా రీడ్ చేయొచ్చు. సో మీరు చెప్పారు చూసారా డాట్ కంట్రోల్స్. సో కంట్రోల్స్ అన్నప్పుడు మళ్ళీ ప్రొడక్ట్ కంట్రోల్కి వెళ్ళాం, డాట్ వాల్యూ. ఓకే, సో ఇట్లా మనం ఇక్కడేమో గ్రూప్ వాల్యూ తీసుకొని దాంట్లో నుంచి ఒక ప్రాపర్టీ రీడ్ చేసాం. ఇక్కడ మనం కంట్రోల్కి వెళ్ళి ఆ కంట్రోల్ నేమ్ చెప్పి ఆ నేమ్లో ఆ కంట్రోల్లో ఉన్న డేటా తీసుకున్నాం. ఓకే, సో ఇదంతా మనకి నార్మల్గా ఇలా రీడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది సింప్లిఫైడ్ అనమాట. వాల్యూ రీడ్ చేసే కేసులో ఇది బెస్ట్. ఓకే, సో ఇట్లా మనం ఫామ్ కంట్రోల్ వాల్యూ డైరెక్ట్గా రీడ్ చేయడం ఎట్లా, సో గ్రూప్లోంచి రీడ్ చేయడం ఇలా. ఓకే, నెక్స్ట్ ఫామ్ కంట్రోల్ సింగిల్ వాల్యూని మనం సెట్ చేయడం ఇట్లా. సో ప్రొడక్ట్ నేమ్ డాట్ ఇది కాదు ఇది. ఓకే, సింగిల్ వాల్యూ డైరెక్ట్గా మనం ఇక్కడ ఏంటంటే ఇది డైరెక్ట్ కంట్రోల్ కాబట్టి డైరెక్ట్గా ఆ ఫామ్ నుంచి వాల్యూ రీడ్ చేయొచ్చు, సెట్ చేయొచ్చు. గ్రూప్ కాబట్టి మనం ఆల్వేస్ గ్రూప్ త్రూ వెళ్ళాలి. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఓకే, మీరు ఇది చాలా సింపులే, డైరెక్ట్గా మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, అందులో మన కంట్రోల్స్ పెట్టుకోవాలి అంతే. సో ఇందులో స్పెషల్ ఏం లేదు. సో నెక్స్ట్ వ్యాలిడేషన్స్, రేపు వ్యాలిడేషన్స్ చెప్పుకుందాము. సో ఇక్కడ మీరు మర్చిపోవద్దు, ఇక్కడ ఫామ్ గ్రూప్ పెట్టుకోవాలి. ఓకే, ఈ ఫామ్ గ్రూప్ పెట్టుకొని సో ఇక్కడ మనం ఇక్కడ అన్ని ఫామ్లో ఉన్న ఫామ్ కంట్రోల్ నేమ్సే ఇచ్చాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వేరే నేమ్ ఇస్తాను. సో ప్రైస్ 1 to 3 అనేది లేదు కదా. సో ప్రైస్ 1 to 3 ప్రీడిఫైన్డ్, అది ఫామ్ కంట్రోల్ నేమ్ అనేది ఇది ఫామ్ కంట్రోల్ నేమ్ అనేది యాంగులర్ వాళ్ళు ఇచ్చిన డైరెక్టివ్ ఇది. డైరెక్టివ్. సో ది యాంగులర్ వాళ్ళు ఇచ్చింది, ఇది HTMLది కాదు. సో ఇక్కడ చూడండి నేను ప్రైస్ 1 to 3 అని ఇచ్చాను కదా. సో ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది, కెనాట్ ఫైండ్ కంట్రోల్ విత్ నేమ్ ప్రైస్ 1 to 3. అంటే ఇది ఈ కంట్రోల్ని ఈ గ్రూప్లో ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఈ గ్రూప్లో ఉన్నాయి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది.
ఓకే, సో ఇట్లా మనకి ఈ డే ఈ కంట్రోల్స్ నుంచి మనకి డేటా రీడ్ చేయడం అవన్నీ మనకి ఫామ్ కంట్రోల్ నేమ్ అనే డైరెక్టివ్ త్రూ జరిగింది అనమాట. ఓకే, సో ఇది మీరు ఒకటి రెండు సార్లు చేస్తే వచ్చేస్తుంది, ఇది పెద్ద కాంప్లెక్స్ ఏమి ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు, ప్రాక్టీస్ చేస్తాం ఇది మీరు.